ఫ్రెండ్స్, స్క్రీన్ మీద వీడియో అయితే చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. సౌండ్తో పాటు వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అలైక్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేనైతే ఓపెన్ చేసుకుంటున్నాను. మీరు స్టార్టింగ్లో ఇక్కడ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకున్నాక మీరు ఎవరి ఫోటో పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోల్డర్లోకి అయితే వెళ్ళేసి మీరు ఫోటో అనేది ఇక్కడ నుంచి అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి అయితే ఫోటో మీద ట్యాప్ చేసుకుని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయగానే డైరెక్ట్గా ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. రీప్లేస్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఒకవేళ మీకు ఫాంట్ మిస్ అని వస్తే మాత్రం ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని ఎడిటర్స్లోకి అయితే వెళ్ళేసి ఇక్కడ రోబో రెగ్యులర్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకొని వీల్ ఆల్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళేసి 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంపోర్టెడ్ అని ఉంది కదా, దాన్ని టిక్ మార్క్ పెట్టుకొని ఇంపోర్ట్ ఫాంట్స్ మీద ట్యాప్ చేయగానే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని సపరేట్ ఫోల్డర్లో మీరు ఫాంట్స్ అనేవి పెట్టేసుకొని ఆ ఫాంట్ ఉంటుంది కదా, ఆ ఫాంట్ మీద ట్యాప్ చేయగానే డైరెక్ట్గా ఫాంట్ ఇంపోర్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసి రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ కొంచెం జరుపుకోండి. మధ్యలో ఫొటోస్ ఉంటాయి. ఇక్కడ 1 ఇట్లా 2 ఫోటో అని ఉంటుంది కదా, అక్కడ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో మళ్ళీ అదే ఫోల్డర్లోకి అయితే వెళ్ళేసి మీరు ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేసుకొని మళ్ళీ సెకండ్ ఫోటోని కూడా ఇక్కడ సేమ్ అదే విధంగా కలర్ అండ్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని మీరు రీప్లేస్ అనేది పెట్టుకోండి. సో ఈ విధంగా పెట్టేసుకున్నాక ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఆ ఫోటో మ్యాచ్ అవ్వకపోతే ఇక్కడ స్టార్ అదే విధంగా రీప్లేస్ పర్ఫెక్ట్ ఫోటో అయితే పెట్టేసుకొని మీకు ఒకవేళ ఆ ఫోటో పర్ఫెక్ట్గా ఫిట్ కావకపోతే ఫిట్ స్కెచ్ ఉంది కదా, దాన్ని బట్టి మీరు మార్చుకోండి. ఈ విధంగా మార్చుకున్నాక బ్యాక్ వచ్చేయండి. అన్ని ఫొటోస్ రీప్లేస్ పెట్టుకున్నాక లాస్ట్ వరకు పెట్టుకున్నాక పైన షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.